హాయ్ గాయస్ అందరికి. అరే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు కిరణ్ రాయల్ది వస్తుంది కదరా, నువ్వే నా వైఫ్, నువ్వే నా లైఫ్, నువ్వే నా కైఫ్ అని చెప్పి జనసేన లీడరు అనా ఎన్ని రసికలు ఉంటారన్నా స్వామి చూస్తా అంటే. ఇప్పుడు వేసుకుంటారప్ప వైసీపీ బ్యాచ్ అంతా వేసుకుంటారు, ఇట్లా అట్లా వేసుకోరు. రారా బయటికి కిరణం ఏడరా ఉండవు. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరి పైన మాట్లాడేటప్పుడు మన బొక్కలో ఎన్నుండాయో దాన్ని పూడ్చేసుకోవాలరా ఫస్ట్, దాని తర్వాత ఇంకేమైనా మాట్లాడాలా. పాప ఎంత నీతులు మాట్లాడతారు రాపా, ఎవరైనా కానీ అంతే. బెడ్రూమ్లో చేసే వీడియోలు ఎత్తుకొచ్చి మీరు యూట్యూబ్లో పెడతారు కదరా, మీరేం తిన్నారా అప్పా. కామన్ సెన్స్ లేదు, సెన్స్ లేదు, కామన్ సెన్స్కి మీనింగ్ తెలియదు అప్ప. అట్లుందిరా మీ పరిస్థితి. యాక్చువల్లీ ఆ వీడియోలో ఉండేది ఐ థింక్ వాళ్ళ వైఫ్ అఫైర్ ఏదో ఒకటి, పర్సనల్ లైఫ్ ఎవరిని టార్గెట్ చేయకూడదు. కిరణ్ గారు మీకేనండి చెప్తానేది, చూసుకోండి కొద్దిగా. ఇట్లాంటివన్నీ బయటకు వస్తే పాపం పీక అవతల బాధ తింటారండి మీరు. మొన్నేమో వైసీపీ లీడర్ వేసుకుంటారు సూచన, ఎక్కడున్నావు పైనుంచి చేస్తున్నా అందా చేస్తున్నా, రోడ్లో డ్యాన్స్ చేస్తాండ పాపం. చెప్తా అంటే నేను నవ్వు వస్తాను తప్ప. అంబటి రాంబాబు సృజన ఎక్కడున్నావు అంటాడే, ఆయన గవర్నమెంట్లో మాదు. అరే ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది కదరా పాలిటిక్స్ అంటే. అర్థం కాదు, పాలిటిక్స్ అంటే లీడర్లు బతికినట్లు బతకల. మీరు ఎట్లా అయిపోయినారు, జోకర్లు అయిపోయినారు కదప్పా. ఈ వీడియోలు చూసి రాబోయే తరానికి ఏం చూపిస్తున్నారు వీళ్ళు. పర్సనల్ లైఫ్ ఉంటుంది, అందరికీ ఉండదు. అట్లా అని చెప్పి ఎత్తుకొని వచ్చి యూట్యూబ్లో పెట్టినంత లైఫ్ ఉండదు స్వామి ఎవరికి కూడా. పా అట్లా రాపా మీరు. మా జగనన్న 3.0 చూపిస్తాడు. ఇంకో 30 ఏళ్ళు తరం మాదే, ఖచ్చితంగా మాదే తరం అన్నట్లుంది. చూసుకోండి. ఇంకా మొన్న ఎప్పుడో మీటింగ్ పెట్టా, అయిపోద్దేమో కిరణ్ సార్ది వీడియో బయటకు వచ్చా. ఇంకేం చేస్తారు, తట్టా బెడా సర్దేసుకొని రాదురా ఈ జీవితం మళ్ళీ రాదురా అన్నట్లు అయిపోద్ది. కానీ ఏమైనా ఎలిగేషన్స్ వస్తే పవన్ కళ్యాణ్ పైన కానీ జనసేన పార్టీ పైన కానీ ఫస్ట్ రియాక్ట్ అవుతాయండి సార్ కిరణ్ సార్. బెడ్రూమ్లో చేసేటవన్నీ అంతా మీరు అన్ని వీడియోలు చేసుకుంటే ఎట్లా సార్? అట్లీస్ట్ మీరు కూడా ఆలోచించాలి కదా. మా మేడం ఉన్న ఆలోచించాలి కదా పాపం. ఏమో చేస్తారో ఏమో, వాడిని గవర్నమెంట్లో మాధవుది అది వీడియో చూస్తున్నాను వస్తాను నాయ్ ఇట్లా రాబా. అయ్యో వైసీపీ బ్యాచ్కి మంచి ఐటమ్ దొరికినట్లు దొరికేస్తే సార్. నేను ఇప్పుడు వేసుకొని తిప్పి కొడతారు. ఇంకా వాళ్ళు ఇడిసేదిలే, ఇంకా అమ్మ ఇడిసేదిలే.